జనాలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు మనకి సౌత్లో ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్రాలో అసలు బీజేపీ అనేది లేదు, రాదు, ఉండదు. అది మేజర్గా 3 పార్టీలు, వైసీపీ, టీడీపీ, జనసేన. ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్నాయి. ఇప్పుడు నీకేం చేయాలి? ఇప్పుడు నీకు వైసీపీలో ఎలాగో సార్ గవర్నమెంట్ వాళ్ళు స్ట్రైట్ అవే చెప్పాడు, గెలిచిన ఎమ్మెల్యేలు వస్తే మీరు రండి, రిజైన్ చేసి రండి, మీరు గెలవకపోండి, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్, మీరు రిజైన్ చేయకుండా రావద్దు అన్నాడు. ఆ యాక్ట్ అనేది అంతకుముందు చంద్రబాబు చేయలేదు. ఇవాళ ప్రతిదీ కర్మ కిక్స్ బ్యాక్ అంటే మనకున్న లాంగ్వేజ్లో ఇప్పుడు కర్మ కిక్స్ బ్యాక్ అంటాడు. ఇప్పుడు మరి జగన్ మళ్ళీ కిక్స్ బ్యాక్ అంది. ఇప్పుడు నువ్వు అదే 27 మందిని ఆ రోజు నువ్వు మరి జగన్మోహన్ రెడ్డి పవర్లో లేనప్పుడు కూడా 19 మెంబర్స్ని వాళ్ళని రిజైన్ చేయించి తీసుకుని మళ్ళీ గెలిపించుకున్నాడు బై ఎలక్షన్స్ పెట్టి. ఏది అప్ 2009 టైంలో. అలాగే ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు ఎలాగో ఇప్పుడు ఏం చేయాలి? ఆపోజిషన్ టీడీపీ వాళ్ళు అయితే వైసీపీకి, లేదంటే ఇంకో పార్టీ జనసేనకి వెళ్ళాలి. ఏది లీడర్ మీద ట్రస్ట్ ఉంటే, అవునా కదా? అయితే ఇటు వైసీపీకి రావాలి, లేదంటే జనసేనకి వెళ్ళాలి. బీజేపీకి ఎందుకు వెళ్తున్నారు? బీజేపీకి ఎలాగో రాదని తెలుసు. ప్రత్యేకించి మన సౌత్లో, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అది ఎప్పటికీ ఒక్క సీట్ కాదు, 10 సీట్లు ఒక సీట్ కష్టం. అది ఆంధ్రలో అయితే బాగా కష్టం. మరి ఎందుకు వెళ్తున్నారు లీడర్స్? ఇప్పుడు మీ ఎక్స్ టీడీపీ లీడర్స్ అందరూ మీరు ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళే వాళ్ళందరూ వెళ్తే జనసేనకి, లేదంటే ఇటు వైసీపీకి రావాలి. అవునా కదా? కామన్ క్వశ్చన్ బ్రదర్, కామన్ లాజిక్ క్వశ్చన్ అది. ఇప్పుడు మనం చెప్పాలి. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే నీ లీడర్షిప్ మీద మాకు నమ్మకం లేదు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో నీకు విజన్ లేదు. నువ్వు ఎటువైపు తీసుకెళ్తున్నావో, నీ పార్టీని కానీ నీ ఫ్యామిలీని తీసుకెళ్తావు, అది నీ పర్సనల్ విషయం. అది ఫ్యామిలీ విషయం గురించి పక్కన పెట్టిన, అది నీ వరకే సఫర్ అవుతావు. నేను నమ్ముకున్న పార్టీ పెట్టావు అనుకోండి. ఇప్పుడు మనం ఒక లీడరు వాడికి 40-50 కోట్లు ఇన్వెస్ట్ చేసి 5 years స్పేర్ చేసి నువ్వు తీసుకునే యాక్ట్ సరిగ్గా లేకపోతే వాడు సఫర్ అవుతాడు. వాడికి డబ్బు పోద్ది, మోరోవర్ టైం పోద్ది వాడికి. ఇవాళ ఎందుకు అయితే ఇప్పుడు వైసీపీ ఉండాలి, లేదంటే ఉంటే టీడీపీలో ఉండాలి, లేదంటే వస్తే వైసీపీకి రావాలి, లేదంటే నీ దగ్గర రావాలి. ఎందుకంటే నీలో ఒక విజన్ లేదు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో, నీ మీద నమ్మకం నీ కాదు, నిన్ను నమ్ముకుంటే మాకు ఫ్యూచర్ ఉండదని జనాలు అటువైపు చూడటం మానేసి బీజేపీ వైపు వెళ్తున్నారు. ఇట్లాంటి లీడర్కి ఇంక అపోజిషన్లో వాల్యూ ఏముంటుంది? పీపుల్ ఆఫ్ ఆంధ్ర ఏం చేస్తా? ఇప్పుడు ఇష్టపడొచ్చండి హీరోని, తప్పులేదండి. రీసెంట్గా నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు మా సైడ్ నుంచి చూస్తూ ఉండేవాడిని. బ్యానర్స్ విపరీతంగా పవన్ కళ్యాణ్ బ్యానర్స్ ఉండే. యాజ్ ఎ హీరో ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, బట్ ఐ విల్ నెవర్ ఓట్ యూ, ఐ విల్ ఓట్ ఫర్ మై జగన్. అంటే ఐ విల్ ఓట్ ఫర్ జగన్ అన్నాడు. అంటే ఫ్యాన్గా నీ మూవీస్ నేను చూస్తాను, బట్ అట్లాగే ఏంటంటే ఆ స్టాండ్ అనేది ఏ రోజైతే నీలో వస్తుందో, నీ ఫ్యామిలీ ఉంటుంది, నిన్ను ఫాలోవర్స్ ఉంటారు, నీ వెనకమాల ఒక లీడర్షిప్ ఒక స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉంటుంది వాళ్ళ. అది లేదు కాబట్టి బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారు. ఏముందండి టీడీపీ ఇంకా ఆల్మోస్ట్ 2-3 ఎమ్మెల్యేస్ రెడీగా ఉన్నారు అంటున్నాడు, అలాంటి సిట్టింగ్ ఎమ్మెల్యేస్. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పార్టీ సస్టైనబిలిటీ క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఈ ఏజ్లో పాదయాత్ర చేసి ఇప్పుడు చేసిన ఉపయోగం ఉండదు. ఎలక్షన్స్ ఇంకా 1.5 year ముందు చేయాలి. అప్పటికి 75 years వస్తాయి. అప్పుడు బాబు రికవర్ అవ్వలేడు. లోకేష్ గారిని పంపిస్తామంటే వీడు పబ్లిక్కి వెళ్ళి ఏ సెటైల్ వేస్తాడో, ఏం మాట్లాడదామంటాడో వాడికి తెలియట్లేదు. వాడికి నోరు తిరగట్లేదు. మంగళగిరి అంటే మంగళగిరి అంటూ ఉంటాడు, లేదంటే డెంగ్యూ అంటే డెంగ్యూ అంటూ ఉంటాడు. జనాలు ఒక కామెడీ బ్రహ్మానందం క్యాంపెయిన్ కోసం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాడిని. ఒక లీడర్గా నీ వాక్ దట్ కేటీఆర్ మాట్లాడతారు స్పీచ్ చూడండి, మీ ఓల్డ్ వీడియోస్ చూడండి. వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్తున్నాడు, ఎలా ఉంది విషనరీ అంటే పీపుల్ ఆర్ మెస్మరైజింగ్ ఫర్ హిస్ స్పీచెస్ అనమాట. ఈవెన్ లైక్ అస్ కూడా మనకి ఇంపార్టెంట్ టైం అన్నా కూడా వీ లవ్ టు సీ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే అన్నట్టు ఉంటుంది. అది లేనప్పుడు మనం తప్పు కాదండి, అది లేకపోవటం కూడా తప్పు కాదండి. ఇప్పుడు అందరూ టాలెంట్, ఇప్పుడు మీకున్న టాలెంట్ వేరు, మీకున్న మేబీ ఉండొచ్చు, నాకు ఇంకో రకంగా ఉండొచ్చు. జస్ట్ కీప్ క్వైట్ అనమాట. ఇది పార్టీ భవిష్యత్తు, ఇది మీ ఇంటి వ్యవహారం కాదు, ఇది ఒక హెరిటేజ్ ఫ్యాక్టరీ బిజినెస్ కాదు. ఇది నువ్వు పక్క వచ్చేసేసి డాడీ నా వల్ల సఫర్ అవుతుంది అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. ఇంకా మోస్ట్లీ నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కాదండి, వాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నవరత్నాలు కాదండి, ఇంకొక 15 రత్నాలు ఏం చేయకపోయినా కూడా వాడు ఇలాగే ఉంటే, టీడీపీ పరిస్థితి ఇలాగే జంపింగ్స్ ఉన్నాయంటే, ఇంకా జంపింగ్స్ ఇలా ఇంకా జరుగుతున్నాయంటే వాళ్ళు ట్రస్ట్ కోల్పోతారు. పీపుల్ ఆఫ్ ఆంధ్ర వాళ్ళు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు.
వీడు ఒక పక్కన చేసుకుంటూ పోతున్నాడు, వాడి పక్క నుంచి కాపాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే నీకు రన్ రేటు 6 balls 6 runs దగ్గర నుంచి నీకు 1 ball 10 runs అలా ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది. అంటే నీకు బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇటు పక్క గ్రోత్ వెళ్ళిపోతుంది డే బై డే సీఎం నుంచి. ఇటు పక్క నీ పార్టీలో లీడర్స్ వెళ్ళిపోతున్నారు, ఇటు పక్క నీ కార్యకర్తలు డిస్కరేజ్లో ఉన్నారు. వాళ్ళు ఇంకేం చూసి రావాలి? పోనీ ఇటు పక్క పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్దామంటే వాడి మీద నమ్మకం లేక కదా బీజేపీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరిద్దరు పార్ట్నర్స్, మొన్న చేసిందే తప్పు. ఇది వెనక మళ్ళీ దోబుచ్చులు ఆడుకోవడం ఎందుకు? అరే ముందే లాస్ట్ టైం లాగా ముందే ఇద్దరు మాట అనుకొని ఇద్దరు కలిసి చేస్తున్నాము, కొన్ని షేరింగ్ చేసుకుందా, లేదంటే మీ మీరు చేస్తే జనాలు నమ్మేవాళ్ళు. ఈ హిడెన్ డ్రామాస్ ఎందుకు? జనాలు ఫూల్ చేస్తానికి మీరు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? అది ఇద్దరికి తేడా వచ్చింది. పవన్ కళ్యాణ్కి ఎంత తేడా వచ్చింది, వీడికి అంతే వచ్చింది. వాళ్ళందరూ ఏమన్నారు, జనసేనకి ఓటేస్తే అది నేటికి చంద్రబాబుకి వెళ్ళిపోతుంది, అది మళ్ళీ మొదలుకే మోసం వస్తుంది, ఇంకా మనం అసలు ఇవ్వాల్సిన పని లేదన్నారు. స్ట్రైట్ అవే రూల్డ్ అవుట్ అయిపోయింది. అలా కాకుండా నీకు బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళది బెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీలో ఉన్నావు నువ్వు, నీకు అంత డెసిగ్నేషన్ అంత నీకు హై క్వాలిటీస్ ఉన్నాయి. నువ్వు దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేయకుండా ఈ చిన్న సిల్లీ థింగ్స్ డెసిషన్ మేకింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. ఒకటండి సింగిల్ అని చెప్పాలంటే, ఒక టైం నడుస్తుంది. ఇప్పుడు ధోని ఉన్నాడు, ధోని అది ఏం చేసినా ఒక టైంలో అది ఫేవర్ అయింది. నేను లాస్ట్ 2-3 మ్యాచెస్ చూసాను, మనం క్లియర్ డిఆర్ఎస్ మనం వాడు ఆప్ చేయలేదు, అది అవుట్ అయినాయి. అంటే ఆ టైం ఫేడ్ అవుట్ అయినట్టు వీడికి కూడా టైం ఫేడ్ అవుట్ అయింది. వీడి కూడా ఇంకా మోస్ట్లీ ఇంకా పార్టీ ఇంకా అనేది సస్టైనబిలిటీ అనేది అంటే యాజ్ ఫర్ ఐఎమ్ కన్సర్న్ ఇట్స్ వెరీ టఫ్ టు రికవర్. ఇట్స్ వెరీ హై ఛాలెంజ్ అనమాట అది. ఈ టైంలో అంటే చాలామంది వాళ్ళు యాంటీగా అంటారు, లేదంటే అమాయకంగా అంటారో తెలివిగా అంటారో తెలియని ఒక అడ్వైస్ చేస్తున్నారు జనాలు. ఏ పార్టీ అయితే వాళ్ళు నువ్వు అధ్యక్షుడిగా ఉన్నావో, ఏ పార్టీకి అయితే ఎవరి నుంచి అయితే నీకు వచ్చిందో అనుకుంటున్నావో, ఆ పార్టీ రూట్స్ ఉన్న మళ్ళీ వెతుక్కోవాలి నువ్వు. ఎవరు వాళ్ళు ఇప్పుడు నీకు బలవంతంగా ప్రయోజకులు లేని కొడుకుని పట్టుకొని పార్టీ మీద ఉన్నామంటే ఉండలేము. ప్రయోజకులు ఉన్న ఫ్యామిలీ నుంచి తీసుకొనిరా. నువ్వు అనుభవించింది చాలు, ఒక 40 years 50 years ఎంజాయ్ చేసావు. పార్టీ ఇంకా నీకు ఎప్పటికీ నీ ఇంకా అలా రెపరెపలాడుతూ ఉండాలి అంటే తీసుకొనిరా. జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు, జనాల్లో ముక్త కంటే 100 out of 10. ఏది నాన్ టీడీపీ ఫ్యాన్స్ గురించి మాట్లాడలేదు, క్యాస్ట్ గురించి మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. నిజంగా పార్టీ ఆంధ్రాలో ఉండాలి టీడీపీ అంటే కొంచెం విషనరీగా ఆలోచించు, బయటికి రా, ఎన్టీఆర్ తీసుకొని చేయి కలుపు, మాట్లాడు. తను మళ్ళీ నెక్స్ట్ 5 yearsకి నెక్స్ట్ నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు, మళ్ళీ నీ మీద ఒక ట్రస్ట్ కలుగుతూ ఉంటుంది. ఎవరైతే వెళ్ళిపోతాం అనుకుంటున్నారో కొంచెం ఆలోచిస్తారు వాళ్ళు, ఎందుకంటే బ్లడ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు సచిన్ టర్మ్ అన్నదికల్లా సచిన్ టర్మ్ జరిగిందండి, తర్వాత ధోని వచ్చాడు, ఆ టర్మ్ ఆడాడు వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ కోహ్లీ టర్మ్. అట్లాగా ఒక్కొక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది. నువ్వు అంతేగాని త్రూ అవుట్ ద ఫేజ్ మొత్తం నేనే కింగ్ అవ్వాలంటే అవ్వరండి. ఒక ఫేజ్ ఉంటుంది, ఎంజాయ్ చేసాము మంచిగా హ్యాపీగా, కరెక్ట్ పర్సన్ మళ్ళీ మన సక్సెస్ సరిగా అక్కడ కూర్చోబెట్టాలి. అది ట్రూ లీడర్ అన్నమాట. ట్రూ లీడర్ ఏంటంటే నీ తర్వాత లీడర్ నువ్వు పర్ఫెక్ట్ పర్సన్ చేయాలి. వీడిని బలవంతంగా ఇప్పుడు మొన్నటిదాకా ఉన్నాడు, వీడు ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్సీ తర్వాత మినిస్టర్ అయ్యాడు. కష్టాలు పడి ఫస్ట్ వైజాగ్లో చేపిద్దామా, తర్వాత అనకాపల్లిలో చేపిద్దామా, ఇంకోటి చేపిద్దామా అని మొత్తం సర్వే చేసి ఇవన్నీ కాదురా బాబు, వీడు గెలవాలంటే ఓన్లీ క్యాపిటల్ అయితేనే బాగుంటుందని చెప్పేసి అక్కడ మంగళగిరిలో కంటెస్ట్ చేయించాడు లోకేష్ గారు. ఏం జరిగిందండి, విపరీతంగా ఫండింగ్ చేశాడు. డబ్బుల గురించి సార్ అందరూ పెడతాడు, అన్ని పార్టీలు పెడతాడు, కానీ గెలవైపోయాడు కదా. అంటే పీపుల్ మీద నీకున్న ఐడియాలజీ వేరుగా ఉంది. వదిలేసే స్క్రాప్ పక్కన పెట్టు, జమ్ముని తీసుకొని రా, నువ్వు డిజైన్ చేయి, నీ చైర్ అప్ చెప్పు, కాము కూర్చో. వెనకమాల నువ్వు నిజంగా నా టీడీపీ కావాలి, నాకు టీడీపీ బ్రతకాలి అనే ఫీలింగ్ నీకుంటే వాడిని పవర్స్ ఇచ్చేసి నువ్వు కూర్చోని వెనకమాల భుజం తట్టి ప్రోత్సహిస్తూ ఉండు. ఎందుకు ఎక్కడ పోద్దండి జనాలు? ఇప్పుడు మనకి అది పార్టీ అండి, అది 40 ఏళ్ళ 30 ఏళ్ళ అనుభవం ఉంది. అది అంత ఈజీగా ఏం పోదు. ఇంకా నువ్వు మూర్ఖంగా నీ యొక్క వయసుని, నీ యొక్క నాలెడ్జ్ని, నీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు కూడా నువ్వు వాడకుండా నా కూటమి రావాలి, నేనే చేయాలి, నా కొడుకు ఇచ్చేయాలనుకుంటే ఇంకేముంటుందండి. ఇంకా 70 వచ్చేసి ఇంకో 2 టర్ములు. ఇప్పుడు జనాలు టాక్ ఏంటంటే 1 month అని కాదు, మేబీ 6 months తర్వాత కూడా ఇలాగ టీడీపీ నుంచి అందరూ వెళ్ళిపోతా ఉండంటే ఇంకో 2 terms వరకు జగన్ సీఎం అంటాడు. ఇంకా నీ పార్టీ నువ్వు ఎక్కడ రికవర్ అవుతావు, నువ్వెక్కడ డిజైన్ చేసుకుంటావు? బాలకృష్ణ అన్నప్పుడు ఆల్టర్నేట్ చూసుకోవాలి, మనం ఆల్టర్నేట్స్ చూసుకుంటూ ఉండాలి. మన పార్టీలో మన టీడీపీ ఉండాలంటే మనకి ఎవరుండాలి, ఎవరుంటే మన టీడీపీ ఉంటుంది. మనకు ఫాలోవర్స్ ఉన్నారు, మనకు బోలంతమంది సైన్యం ఉంది, ఇంతమంది లోయర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మన దగ్గర ఉన్నారు. నువ్వు దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకొని అంటారు. సో నా వర్క్ అయితే మనం సజెషన్స్ ఇచ్చే అంత నాలెడ్జ్ కానీ లేదంటే అంత ఎక్స్పీరియన్స్ మనకు లేదులే కానివ్వండి, కానీ ప్రతిదీ
దానికి రావాలంటే ఎక్కడి నుంచో రారండి. ఎక్కడి నుంచి ఐడియాస్ రావాలంటే ఒక 8 years నుంచో 9 years నుంచి ఎవరు అనుకోవడం మూలిష్. అది మేబీ ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ సర్వే అవ్వాలంటే చంద్రబాబు కానీ లోకేష్ కానీ దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫిట్ ఫర్ దిస్. వాళ్ళు అయిపోయింది, వాళ్ళ టర్మ్ అయిపోయింది, వీడు అన్ఫిట్, వీడు చేయలేడు, వీడికి లేదు. వీడికి కనపడుతుంది ఇప్పుడు తప్పు చేయటం కాదండి. నువ్వు 100 సార్లు కింద పడు, కానీ లేచేసరికి కనీసం 101 సారి స్ట్రాంగ్గా నువ్వు రావాలి. ఏం ట్విట్టర్లో ఏం మాట్లాడతారండి. ఇప్పుడు కేటీఆర్ ట్విట్టర్లో అపోజ్ చేశారంటే కాంగ్రెస్ని కానీ లేదంటే సెంట్రల్లో మోడీని కానీ ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది, ఒక ఆలోచించే విధంగా ఉంటుంది. వీడు ఏదో ఒక బఫూన్ లాగా ఏదో ఒక నేను ఒక ట్వీట్ చేయకపోతే నన్ను మర్చిపోతారు, లేదా నేను ఒక మాట అనకపోతే ప్రతిపక్షంగా నేను గుర్తించండి, ఏదో హర్రీబర్రీగా పిల్లోడు చేష్టలాగా ఈరోజు విత్తనాలు లేవు, ఈరోజు ఎక్కడో అమ్మాయి జరిగింది, ఏదో చిన్న మొగుడి పళ్ళం కొట్టుకున్నారు, ఇద్దరు కొట్టుకున్నారు, వైసీపీ దాడులు చేస్తుంది, జగన్ అటాక్ చేస్తున్నాడు. ఏంటండి వీడు? అది చిన్న చిన్న గల్లీలు కార్పొరేటర్లో చిన్న చిన్న చోట మాట ఎమ్మెల్యేలు చెప్పాల్సిన థింగ్స్ అవన్నీ. నువ్వు ఒక పార్టీగా ఉన్నావంటే నీకు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. జగన్